ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని లాస్ట్ చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్ యొక్క ముఖ్య భావనలు, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నేర్చుకుందాం. సో వీడియో వరకు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో తర్వాత ఒక మంచి అనౌన్స్మెంట్ ఉంటుంది, దానికోసం కూడా చూడండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కామెంట్ లైక్. స్టాటిస్టిక్స్ ఏంటి? స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్లోని స్టాటిస్టిక్స్ అంటే ఒక అధ్యయనం. మ్యాథమెటిక్స్లోని ఒక స్పెషల్ బ్రాంచ్ అన్నమాట. మనకి ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిగ్రీ, ఆ పై చదువులోని దీనికంటూ ఒక సబ్జెక్ట్ ఉంది. మ్యాథమెటిక్స్ ఎలాగైతే ఒక సబ్జెక్ట్ ఉందో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. సో స్టాటిస్టిక్స్ అనేది మ్యాథ్స్లో ఒక భాగమైనా సరే అది ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. సో అంత మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. ఎంపీసీ ఎలాగో ఎంపీఎస్ కూడా ఉంటుందన్నమాట, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ కూడా ఉంటుంది. అలా ఒక గ్రూప్ కూడా దీనికి స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది కనుక అటువంటి స్టాటిస్టిక్స్ మనం నేర్చుకోవడం ఎంతైనా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది కూడా మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ డేటా, స్టడీ ఆఫ్ డేటా, analysis of data and representation of data is called statistics. ఒక డేటాని మనం రిప్రజెంట్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, స్టడీ చేయాలి. అప్పుడు ఆ డేటా సంబంధించిన మొత్తం అంతా కూడా మనం చేస్తే దాన్ని మనం స్టాటిస్టిక్స్ అంటారు. దీన్ని మనకి సర్ రోనాల్డ్ ఫిషర్ అనే సైంటిస్ట్ మనకి దీనికి బాగా రూపొందించాడు. అందుకే ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ని సర్ రోనాల్డ్ ఫిషర్ అంటారు అన్నమాట. So the branch of mathematics which deals with data, study of data and analysis of data and representation of data, so is called statistics. So what is data? Data ante enti? The collection of information is called data. ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా అంటే చాలా రకాలుగా దొరుకుతుంది ఈ రోజుల్లో. సో త్రూ ఇంటర్నెట్ అవ్వచ్చు, త్రూ వాట్సాప్ అవ్వచ్చు, లేదా త్రూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలాగ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడైనా సరే దొరుకుతుంది. మీరు ఎందులో కూడా మీకు ఏదైనా ఒక సమాచారం కావాలంటే, ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ మీరు ప్రతి దాంట్లో కూడా సెర్చ్ ఇంజిన్ ఉంటుంది. ఆ సెర్చ్ ఇంజిన్లో మనం టైప్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, బాగానే ఉంది, కానీ అది మనం రిప్రజెంట్ చేయాలి, దాన్ని స్టడీ చేయాలి, దాన్ని మనం అనాలిసిస్ చేయాలంటే ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ కావాలి. సో అంటే ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ డేటా. ఎగ్జాంపుల్, మనకి రీసెంట్గా ఫార్మేటివ్ 4 అయింది. సో ఫార్మేటివ్ 4లో మార్క్స్ అందరికీ వచ్చాయి. మా క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 60 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ నాకు కావాలి. So that is the collection of information. So that is the data of marks data. అదే విధంగా మా స్టూడెంట్స్ యొక్క హైట్ నేను కొలవాలి, ఎందుకంటే యూడేస్లో నేను ప్రతి స్టూడెంట్ యొక్క హైటు, వెయిట్ నేను అప్లోడ్ చేయాలి. రీసెంట్గా ప్రతి టీచరు కూడా ప్రతి స్టూడెంట్ యొక్క హైటు, వెయిట్ కనుక్కున్నారు. సో దట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హైట్, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వెయిట్. సో అటువంటి కలెక్షన్ కనుక మనం చేసినట్లయితే దాన్ని మనం డేటా అంటాం. నెక్స్ట్ రికార్డింగ్ డేటా. సరే, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాం, దాన్ని రికార్డ్ చేయాలి కదా. సో అలా మనం ఒక బుక్లో కానీ, లేదంటే ఒక రిపోర్ట్లో కానీ,
లేదంటే ఎక్కడైనా సరే ఒక కంప్యూటర్లో కానీ ఒక సెల్ ఫోన్లో కానీ ఎక్కడైనా సరే మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం రికార్డింగ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, అరే నీకు ఎన్ని మార్క్స్ వచ్చారా 25, నీకేనా వచ్చారా 30, నీకేనా వచ్చారా 50, ఇలా వాళ్ళు మార్క్స్ చెప్పినప్పుడు వాళ్ళ పేరు వాళ్ళ మార్క్స్ నేను అలా ఆ డేటాను కనుక రికార్డ్ చేస్తే దట్ ఈస్ రికార్డింగ్ ఆఫ్ డేటా అంటారు, రికార్డింగ్ ఆఫ్ డేటా. సో రికార్డింగ్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు. సో అది బుక్లో రాయొచ్చు, లేదంటే సెల్ ఫోన్లో రాయొచ్చు, లేదంటే సిస్టమ్లో రాయొచ్చు, ఇంకా ఎక్కడైనా రాయొచ్చు. సో ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిటర్న్ ఆన్ in any format is called recording of data. Next, representation of data. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందర్ స్టూడెంట్స్ మార్క్స్ వచ్చాయి, అందర్ స్టూడెంట్స్ హైట్ వచ్చాయి, అందర్ స్టూడెంట్స్ వెయిట్ వచ్చాయి. ఇప్పుడు వీటిని నేను రిప్రజెంట్ చేయాలి. సో రిప్రజెంటేషన్ అంటే ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు, ఓకేనా. సో రిప్రజెంటేషన్ అనేది మనం చూపించాలి. సో అందరికీ అర్థమయ్యే విధంగా చూపించాలి. అలా అందరికీ అర్థమయ్యే విధంగా చూపించాలంటే, రిప్రజెంట్ చేయాలి అంటే మన 9th క్లాస్లోని 3 diagrammatic representation ఉంది. సో 3 diagrammatic representation is there in our 9th class. Bar graph, histogram and frequency polygon. సో ఈ 3 కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, ఓకేనా. ఈ 3 అధ్యయనం చేయాలంటే ముందు దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ రావాలి. సో అవి ఇక్కడ ఇచ్చారన్నమాట. సో క్లాస్ ఇంటర్వెల్, రేంజ్, క్లాస్ బౌండరీ అండ్ విడ్త్ ఆఫ్ ది క్లాస్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ 5 వస్తే మనకి డేటాని ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి చూద్దాం. డేటా, ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా. Formative 4 marks. Formative assessment for mass marks in my class. ఓకే, మా క్లాస్లోని 60 మెంబర్స్ ఉన్నాను కదా, కానీ నేను 60 రాస్తే టైం వేస్ట్ కనుక నేను 30 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకుంటాను. సో 15, ఒక స్టూడెంట్ 15 వచ్చింది, ఒక స్టూడెంట్ 10 వచ్చింది, ఒక స్టూడెంట్కి 20 వచ్చింది, ఇంకో స్టూడెంట్ కూడా 20 వచ్చింది, ఇంకో స్టూడెంట్స్ కూడా 20 వచ్చింది, ఇంకో స్టూడెంట్ 15 వచ్చింది, ఇంకో స్టూడెంట్స్కి 12 వచ్చింది, ఇంకో స్టూడెంట్కి 12 వచ్చింది, ఇంకో స్టూడెంట్కి 14 వచ్చింది, ఇంకో స్టూడెంట్కి 17 వచ్చింది. ఈ 10 స్టూడెంట్స్. నెక్స్ట్, సో 10, 15, 7, 5, 2, 1. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి, 0 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్, సో 2, 1, 7, 19, 16, 17. నెక్స్ట్, 5, 6, 9, 11, 13, 14, 8, 17, 15 and 16. సో ఇది మా స్కూల్లోని ఒక ఏ సెక్షన్ 9th క్లాస్ వాళ్ళకి ఫార్మేటివ్ 4 అసెస్మెంట్ ఈ విధంగా వచ్చాయి మార్క్స్. ఏం చేశాను, నేను మార్క్స్ని ఎంటర్ చేశాను. నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని ఎంటర్ చేశాను. దిస్ ఈజ్ కాల్డ్ డేటా ఆఫ్ ది ఫార్మేటివ్ 4 అసెస్మెంట్ ఫర్ మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్. రికార్డింగ్, ఇప్పుడు నేను బోర్డు మీద ఇవన్నీ రికార్డ్ చేశాను, మేము అందరూ చూస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ రికార్డింగ్ ఆఫ్ ది డేటా. రిప్రజెంటేషన్, ఇప్పుడు నేను దీన్ని రిప్రజెంట్ చేస్తాను. సో రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను 1 రాసి 1 మార్క్ ఎంతమందికి వచ్చాయి, 2 రాసి 2 అనేది ఎంతమందికి వచ్చాయి, 3 రాసి 3 అనేది ఎంతమందికి వచ్చాయి, 4 రాసి ఎంతమందికి వచ్చాయి. అలాగే నేను రాస్తే ఇక్కడ నాకు 20 కాలమ్స్ వస్తాయి. ఇది ఓల్డ్ మెథడ్ అనమాట. సో ఓల్డ్ మెథడ్ అంటే 6th క్లాస్లో 7th క్లాస్లో చేసిన మెథడ్. సో అది చేస్తే మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే వీటిని కొన్ని గ్రూప్స్గా చేసుకుంటాను. కొన్ని గ్రూప్స్గా చేసుకుంటాను. ఏంటి ఆ గ్రూప్స్ అంటే, 0 నుండి 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, నెక్స్ట్ 6 నుండి 10 మార్క్స్ ఎంతమంది వచ్చాయి, నెక్స్ట్ 11 నుండి 15 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, నెక్స్ట్ 60 నుండి 20 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అని ఈ విధంగా రాసుకుంటాం. ఈ విధంగా రాసుకుంటే, ఈ విధంగా ఎప్పుడైతే రాసుకున్నామో మనం దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటారు. లేదంటే క్లాస్ అంటారు. అంటే నాకు వచ్చిన డేటా అనేది ఇది, నాకు ఫార్మేటివ్ 4లో వచ్చిన డేటా అనేది ఇది. ఈ డేటా నేను ఏం చేశాను,
గ్రూపులుగా రాసుకున్నాం, 4 గ్రూపులుగా రాసుకున్నాం. అంటే 0 నుండి 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్, 6 నుండి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్, 11 నుండి 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్, 16 నుండి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్. సో 16 to 20 ఎక్సలెంట్ స్టూడెంట్స్, 11 to 15 అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, 6 to 10 యావరేజ్ స్టూడెంట్స్, 0 to 5 బిలో యావరేజ్ స్టూడెంట్స్. ఈ విధంగా నేను కొన్ని గ్రూప్స్ డివైడ్ చేసుకున్నాను. ఈ గ్రూప్స్లో ఈ విధంగా వచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా గ్రూప్స్గా మనం డివైడ్ చేస్తే ఆ గ్రూప్స్ని మనం క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఏమంటాం? క్లాస్ ఇంటర్వెల్స్. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి మనకి ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో, ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని లోవర్ లిమిట్ అంటారు. ఏమంటారు? లోవర్ లిమిట్. అంటే 0 to 5 అనే క్లాస్ నేను తీసుకుంటే ఆ 0 to 5 అనే క్లాస్లోని 0 అనేది లోవర్ లిమిట్. 0 అనేది ఏంటి? లోవర్ లిమిట్. మరి వాట్ ఈస్ అబౌట్ 5 సార్? 5 అనేది అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్. అదేవిధంగా 6 to 10 అనే ఒక క్లాస్ తీసుకుంటే, క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే, క్లాస్ అన్నా క్లాస్ ఇంటర్వెల్ అని ఒకటే. 6 to 10 అనే క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే 6 అనేది లోవర్ లిమిట్ అవుతుంది, 10 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. అదేవిధంగా 11 to 15 క్లాస్ లేదా క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే 11 అనేది మనకి లోవర్ లిమిట్ అవుతుంది, 15 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. అదేవిధంగా 16 to 20 క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే 16 అనేది లోవర్ లిమిట్ అవుతుంది, 20 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది అన్నమాట. ఓకే, బాగానే ఉంది సార్. ఇప్పుడు నాకు ఈ క్లాస్ ఇంటర్వెల్ సంబంధించిన వాల్యూస్ నాకు కావాలి. అంటే ఈ మార్క్స్ ఎంతమంది వచ్చారు? 0 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కౌంట్ చేద్దాం. 0 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1 2 3 4. సో 4 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ 6 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 to 10 1 2 3 4 5 6 7. సో 7 మెంబర్స్ ఉన్నారు. 11 to 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 to 15 మార్క్స్ 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఉన్నారు. అంటే 10 plus 7 17, 17 plus 4 21. అంటే మిగతా వాళ్ళు 9 మెంబర్స్ ఉంటారు. సో 1 2 3 4 5 6 7 8 9 చెప్పాను కదా, 9 మెంబర్స్ ఉంటారు. ఇది మనం 9th క్లాస్లోనే ఈ విధంగా చేస్తాం. అంటే ఏ మార్క్స్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు. చిన్నప్పుడు ఇలా కాకుండా సో మనకి 0 to 5 అంటే ఫస్ట్ మనకి 5 కదా ఒక లైన్, నెక్స్ట్ 2 కదా ఇంకో లైన్, 1 కదా ఇంకో లైన్, అలా ఎంతమంది వచ్చారో అలా లైన్స్ రాసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా లైన్స్ రాసుకుంటూ వెళ్ళడం వల్ల మనం ఎంతమంది వచ్చారు అనేది కౌంటింగ్కి చాలా కష్టమైపోయేది. ఆ తర్వాత ఏం చేశారంటే వాటిని 10 and 10 and 10 గ్రూపులుగా డివైడ్ చేశారు. 10 10 10 గ్రూపులుగా డివైడ్ చేయడం వల్ల కొంచెం ఈజీ అయింది. ఆ తర్వాత అది కూడా కొద్దిగా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ 10 కాకుండా 5 5 5 5 ఇలా రాసుకుంటూ వెళ్ళారు. అది కూడా కొద్దిగా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఏం చేశారంటే ఇలా కాదు, 1 2 3 4 అలా రాసి 1 2 3 4 ఇలా క్రాస్ పెట్టి దీన్ని ఈ ఒక బండిల్ని 5గా డినోట్ చేసేవారు. సో 1 2 3 4 5 ఈ విధంగా రాస్తే వీటిని టాలీ మార్క్స్ అనేవారు. టాలీ మార్క్స్. సో 5 కనుక 6 7. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో 1 2 3 4 5 1 2 3 4. సో ఈ విధంగా టాలీ మార్క్స్ ఏవైతే మనకి టాలీ మార్క్స్ ఏంటండి, ద అబ్జర్వేషన్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ యాజ్ 5 5 5 గ్రూప్స్ ఈజ్ కాల్డ్ టాలీ మార్క్స్. వీటిని మనం ఏమంటారంటే మనం కలెక్షన్ చేసిన డేటాలోని ఉన్న ప్రతి దాన్ని కూడా అబ్జర్వేషన్ అంటారు. ప్రతి దాన్ని కూడా ఏమంటే అబ్జర్వేషన్ అంటారు. ఆ అబ్జర్వేషన్స్ని మీరు 5 5 5 గ్రూప్స్ కింద రాసినట్లయితే దాన్ని మనం ఏమంటాం, టాలీ మార్క్స్ అంటాం. సో ఈ టాలీ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ
what is the value of the tally marks is called frequency. Frequency అంటే ఏం లేదు, the number of the observation which is repeated how many times is called frequency. An observation which is repeating how many times is called frequency. ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఈ రేంజ్లోని ఈ క్లాస్ ఇంటర్వల్లోని ఆ అబ్జర్వేషన్ అనేది ఎన్నిసార్లు వస్తుంది, ఆ ఎన్నిసార్లు వస్తుందో తెలిపే నెంబర్ మనం ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఈ విధంగా మనకి ఒక టేబుల్ అయితే ఇక్కడ ఒక ఫార్మ్ అయిందన్నమాట. ఏమిటి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ అండ్ టాలీ మార్క్స్. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం, ఇచ్చిన డేటాని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని టేబులర్ ఫామ్ అంటారు. టేబులర్ ఫామ్ రిప్రజెంటేషన్ అంటారు. టేబులర్ ఫామ్ రిప్రజెంటేషన్. చూడండి, ఇంత కష్టమైన డేటాని కొంచెం ఈజీ చేశాను అనమాట, కొంచెం ఈజీ చేశాను. సో కనుక ఇప్పుడు క్లాస్ ఇంటర్వల్స్ అంటే అర్థమైంది, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైంది. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటంటే ఈ ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ మీకు వచ్చిందో అది, ఏదైతే లోయెస్ట్ వాల్యూ వచ్చిందో అది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ పెట్టినప్పుడు అన్నీ చూడాలి. సో ఫుల్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ చూడాలి, అదేవిధంగా లీస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ చూడాలి. ఫుల్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని ఎంకరేజ్ చేయాలి, సో కీప్ ఇట్ అప్, సో కంటిన్యూ లైక్ దిస్ అనాలి. లీస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి. నానా ఓకే ప్రాబ్లం లేదు, డోంట్ వరీ, నెక్స్ట్ టైం నువ్వు తెచ్చుకుంటావు, సో డోంట్ వరీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో నీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడి యొక్క లోటుపాట్లను అడిగేసి వాడిని నెక్స్ట్ టైము పాస్ అయ్యే విధంగా చేయాలి. ఆ తర్వాత యావరేజ్ స్టూడెంట్గా చేయాలి, ఆ తర్వాత అబవ్ యావరేజ్ స్టూడెంట్ చేయాలి, ఆ తర్వాత ఎక్సలెంట్ స్టూడెంట్గా చేయాలి. కనుక మనకి ఎవరు ఇంపార్టెంట్ క్లాసులు అంటే మిడిల్లో ఉన్న వాళ్ళు అవసరం లేదు, మనకి బాగా చదివిన వాళ్ళు ఇంపార్టెంట్, బాగా చదవలేని ఇంపార్టెంట్. సో ఆ రెండి మధ్యలో యావరేజ్ స్టూడెంట్స్ మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు, మనం చెప్పినా చదువుకుంటారు. సో బాగా చదివినని మనం ఎంకరేజ్ చేయకపోతే వాడు తగ్గిపోతాడు, బాగా చదవలను మనం ఎంకరేజ్ చేస్తే వాడు ఇంకా చదువే మానేస్తాడు. కనుక సో మనకి ఇప్పుడు ఈ ఇచ్చిన అబ్జర్వేషన్స్లోని హైయెస్ట్ వాల్యూ కావాలి, అదేవిధంగా లోయెస్ట్ వాల్యూ కావాలి. ఈ విధంగా హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ రేంజ్, మన రేంజ్. అప్పుడు మన రేంజ్ తెలుస్తుంది, ఓకేనా? ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ నుండి ఆ లోయెస్ట్ మార్క్స్ ఎంతైతే వచ్చాయో దట్ ఈస్ అవర్ రేంజ్. సో హైయెస్ట్ మార్క్స్ ఎంత ఇందులో 20, లోయెస్ట్ మార్క్స్ ఎంత ఇక్కడ మనకి 1, సో 19. మన రేంజ్ అనేది 19 అన్నమాట ఈ అబ్జర్వేషన్స్, ఈ టేబుల్ ప్రకారం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటారు అన్నాను కదా. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ, క్లాస్ ఇంటర్వల్స్, టాలీ మార్క్స్ ఇలాగా మనం ఒక క్లాస్ ఇంటర్వల్స్, ఫ్రీక్వెన్సీ, టాలీ మార్క్స్ ఇలా ఉంటే దీన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు అన్నమాట. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇంకొక టేబుల్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఒకటి ఇంక్లూసివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఇంకోటి ఎక్స్క్లూసివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇప్పుడు ఎక్స్క్లూసివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చూద్దాం. ఏంటంటే ఈ ఎక్స్క్లూసివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇక్కడ మనకు 0 to 5 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు 0 to 5 తీసుకుంటాము, ఇక్కడ కూడా 5 to 10 తీసుకుంటాము, ఇక్కడ కూడా 10 to 15 తీసుకుంటాము, ఇక్కడ కూడా 15 to 20 తీసుకుంటాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 0 to 5 నెక్స్ట్ నెంబర్ కంటిన్యూ అయింది, 6 to 10 నెక్స్ట్ నెంబర్ కంటిన్యూ అయింది, సో 11 to 15 నెక్స్ట్ నెంబర్ కంటిన్యూ అయింది, 16 to 20. అంటే ఏంటి, ఇక్కడ మనం 5 అనే దాన్ని ఇందులో తీసుకున్నాం, అంటే ఇందులో ఇంక్లూడ్ చేసామన్నమాట. కనుక దీన్ని ఇంక్లూడ్ చేసాం కనుక దీన్ని ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. ఇంక్లూసివ్ క్లాస్ అంటే 5 అనే నెంబర్ని అందులో ఇంక్లూడ్ చేస్తున్నాం, 5 అనే నెంబర్ని అందులో ఇంక్లూడ్ చేస్తున్నాం కనుక దీన్ని ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. సో 10 అనే నెంబర్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం కనుక సో దీన్ని మనం ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్. ఇక్కడ 15 ఇంక్లూడ్ చేస్తున్నాం, ఇక్కడ 20. ఇక్కడికి వచ్చేసరికి 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కనుక 5 అనే నెంబర్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు, 5 అనే నెంబర్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు, ఇందులో చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం కనుక దీన్ని ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు, ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్ అంటారు. సో అంటే ఇప్పుడు మనం క్లాస్ ఇంటర్వల్స్ ఈ విధంగా తీసుకున్నట్లయితే దీనికి ఫ్రీక్వెన్సీ మారిపోద్ది, ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ వేరే, ఈ ఫ్రీక్వెన్సీ వేరే.
ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది, మనం ఇప్పుడు 0 to 4 తీసుకోవాలి, 5ని తీసుకోకూడదు, ఎందుకంటే ఇది ఇన్క్లూసివ్ కాదు, ఎక్స్క్లూసివ్. అంటే 5ని ఎక్స్క్లూజ్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 5 వస్తుంది కనుక ఇక 5ని ఒమిట్ చేస్తామన్నమాట. సో అంటే 0 to 4 తీసుకోవాలి. 0 to 4 తీసుకుంటే ఇక్కడ మనకి 0 to 4 అనేది ఎక్కడెక్కడ ఉంది, 1 2, సో 2 ఉన్నాయి కనుక ఇక్కడ 2 తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు 5 to 9 తీసుకోవాలి, 10 తీసుకోకూడదు, 5 to 9. సో 5 to 9 చూస్తున్నాయి ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనం 10 to 14 తీసుకోవాలి, 15 తీసుకోకూడదు, 10 to 14. సో 10 to 14 తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 5 6 7 8 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ మనం 15 to 19 తీసుకోవాలి, 20 తీసుకోకూడదు, 15 to 19. సో 1 2 3 4 5 6 7 8 9 10. మరి 20 ఇక్కడ ఉంది కదా సార్, మరి 20 ఏం చేద్దాం సార్, మరి 20 అక్కడ మనం తీసుకోవాలా వద్దా, తీసుకోవాలి. సో ఎందుకంటే 20 కూడా మార్క్స్ ఉన్నాయి కనుక. సో మనకి 20 లోపు వస్తే టేబుల్ అనేది ఇక్కడతో ఆపేయచ్చు. 20 మార్క్ కూడా వచ్చిందనుకోండి, మీరు ఇంకొక క్లాస్ ఇంటర్వల్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, 20 to 25 అని ఒక క్లాస్ ఇంటర్వల్ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 20 నుండి 24, సో మనకి ఎలాగ మ్యాక్సిమం 20 కనుక 21 చూస్తే చాలు. సో 1 2 3, సో 3 మెంబర్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే 30 రావాలి. సో టోటల్ ఎంత రావాలి, 30 స్టూడెంట్స్ కనుక. సో 2 + 5 2 + 7 9 9 + 8 17 17 + 10 27 27 + 3 30. సో వీటిని మనం ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. అంటే ఏవైతే అప్పర్ లిమిట్స్ ఉన్నాయో అప్పర్ లిమిట్స్ మనం ఎక్స్క్లూడ్ చేస్తాం కనుక వీటిని ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. సో మనకి ప్రతిదీ కూడా ఈ ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్లో ఉండాలి. మనం ఏ డయాగ్రామ్ వేసినా సరే, అది బార్ గ్రాఫ్ అయినా అవ్వచ్చు, హిస్టోగ్రాఫ్ అయినా అవ్వచ్చు, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అవ్వచ్చు. సో ఏదైనా సరే ఇందులో ఉంటేనే మనకి చాలా నీట్గా వస్తుంది. సో తప్పులు లేకుండా వస్తుంది. అది కూడా మీకు ఎందుకో చెప్తాను తర్వాత. ఇంకా టాలీ మార్క్స్. సో 1 2 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3. సో ఈ విధంగా మనం టేబులర్ ఫామ్లోని మనం డేటాని ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఇవి మనకి లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటాం. ఎప్పుడైతే మనకి బౌండరీస్ వచ్చాయి, చూడండి 5 వచ్చింది, అదే 5 బౌండరీ ఇక్కడ వచ్చింది అనమాట. సో 10 వచ్చింది, అదే 10 ఇక్కడ వచ్చింది. అంటే బౌండరీ అనేది ఈక్వల్గా ఉంది. ఇక్కడ మనకి బౌండరీ అనేది కరెక్ట్గా ఉందన్నమాట. సో వీటిని క్లాస్ ఇంటర్వల్స్ అంటారన్నమాట. ఇవి క్లాస్ బౌండరీస్ అంటారన్నమాట, క్లాస్ బౌండరీస్ అంటారు. సో ఇవి క్లాస్ ఇంటర్వల్స్ కనుక లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఉంటుంది. ఇవి బౌండరీస్ కనుక మనకి ఇది ఈ క్లాస్ ఇంటర్వెల్లో మనకి 0 అనేది లోవర్ బౌండరీ, ఈ 5 అనేది అప్పర్ బౌండరీ అవుతుంది, అప్పర్ బౌండరీ ఈ క్లాస్కి వచ్చేసరికి ఈ 5 ఎప్పుడైతే అప్పర్ బౌండరీ ఉందో ఇక్కడ లోవర్ బౌండరీ అయిపోతుంది. అంటే అప్పర్ కాస్త మళ్ళీ డౌన్కి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి లోవర్ బౌండ్ అవుతుంది. ఇక్కడ 5 అనేది, ఇక్కడ 10 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది, ఇక్కడ 10 అనేది లోవర్ బౌండ్ అవుతుంది, ఇక్కడ 15 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది, ఇక్కడ 15 లోవర్ బౌండ్ అవుతుంది, ఇక్కడ 20 అప్పర్ బౌండ్ అవుతుంది. సో ఈ విధంగా వీటిని బౌండరీస్ అంటారు. ఎప్పుడైతే ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ తీసుకున్నారో వాటికి మనకి బౌండరీస్ అంటారు. ఎప్పుడైతే క్లాస్ ఇంటర్వల్స్ తీసుకున్నారో, ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్ తీసుకున్నారో వాటిని లిమిట్స్ అంటారు. లోవర్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్ అంటారు అనమాట. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది క్లాస్. 5 - 0 5, 10 - 6 5. ఇక్కడ 1 తీసుకుంటే 5 - 1 4, 10 - 6 4, 15 - 11 4, 20 - 4. సో ఇలాగా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసినట్లయితే దాన్ని మనం విడ్త్ ఆఫ్ ది క్లాస్ అంటాం. విడ్త్ ఆఫ్ ది క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటాం, సైజ్ ఆఫ్ ది క్లాస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 5 - 0 5, 10 - 5 5, 15 - 10 5, 20 - 15 5, 25 - 20 5. సో దీన్ని ఏమంటారంటే విడ్త్ ఆఫ్ ది క్లాస్, లేదంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటారు, సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటారు అనమాట.
సో డేటా, రికార్డింగ్ డేటా, రిప్రజెంట్ డేటా అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్స్, రేంజ్, క్లాస్ బౌండరీ, విడ్త్ ఆఫ్ ది క్లాస్, ఫ్రీక్వెన్సీ అయిపోయింది. ఇప్పుడు మనం 3 నేర్చుకోవాలి. సో బార్ గ్రాఫ్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, ఈ 3 నేర్చుకుంటే మనకి 9th క్లాస్లోని దీని యొక్క కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం సో బార్ గ్రాఫ్ గురించి నేర్చుకుందాం. సో ఈ 2 డిఫరెన్స్ ఎందుకు రాస్తాం, 2 టేబుల్స్ ఎందుకు రాస్తాము అనేది మీకు అక్కడ ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం బార్ గ్రాఫ్కి వెళ్దాం. ఇప్పుడు మనం బార్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ బార్ గ్రాఫ్? బార్ అంటే మనకు తెలుసు, చాకో బార్, మిల్కీ బార్. సో అంటే మనం చాక్లెట్ తింటాం కదా, సో మచ్ చాక్లెట్, నెక్స్ట్ నుంచి సో అలాగా పొడవుగా ఉండాలి. సో పొడవుగా ఉన్న వాటిని మనం బార్ గ్రాఫ్స్ అంటాం. పొడవుగా ఉన్న వాటికి మనం ఏం తీసుకుంటాం మ్యాథమెటిక్స్లో అంటే ఇక్కడ రెక్టాంగిల్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక డేటా అనేది తీసుకుందాము. సో ఒక డేటా తీసుకుంటే ఆ డేటా అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క డేటా తీసుకుందాం. నా శాలరీ 100% అనుకుందాం, ఎంతైతే అంత. సో మనం ఎంత శాలరీ తీసుకున్నా దాన్ని 100% మార్చచ్చు కదా. సో కనుక ఎడ్యుకేషన్కి, మా బాబు ఎడ్యుకేషన్కి నేను 7% నా శాలరీలో కేటాయిస్తున్నాను ఎవ్రీ మంత్, ప్రతి మంత్ 7%. సో ట్రాన్స్పోర్ట్కి, బుక్స్కి, అన్నిటికీ కలిపి. నెక్స్ట్ ఫుడ్కి ఒక 20% కేటాయిస్తున్నాం. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్, ఓకేనా. నెక్స్ట్ ట్రావెలింగ్, సో ట్రావెలింగ్కి ఒక 15%. నెక్స్ట్ డొనేషన్స్, సో డొనేషన్స్కి ఒక 3%, అంటే రౌండ్ ఫిగర్ కోసం 7 + 3 10 కనుక. సో ఇంకా నాకు ఇంకా ఏముంటాయి ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మెయింటెనెన్స్, హౌస్ మెయింటెనెన్స్, సో మెయింటెనెన్స్కి ఒక 25%. ఇంకా మనకి ఎంత అయింది? సో 10, 30, 45, 50, 60, 70 అయింది. ఇంకా అదర్స్, మిగతా వాటికి సేవింగ్స్, నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా, అన్నీ కట్టి 30%. సో చూడండి ఇప్పుడు 100 వచ్చింది లేదా, 27, 32, 42, 45, 50 and 50, 100% వచ్చింది. సో నా శాలరీ ఏంటంటే 100% నా శాలరీ అయితే సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని నేను ఇలా అయితే స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఏంటి 10% ఏంటి, ఫుడ్ ఏంటి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, అరే దేంట్లో ఎక్కువ వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా చెప్పలేదు. నేను దీన్ని కనుక బార్ గ్రాఫ్లో నేను చూపించినట్లయితే ఎలాంటి స్టూడెంట్ అయినా సరే, యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, అసలు ఏమీ రాని స్టూడెంట్ అయినా, 8th క్లాస్ అయినా, 7th క్లాస్ అయినా, 6th క్లాస్ స్టూడెంట్ అయినా సరే ఈజీగా చెప్తాను నేను ఒక డయాగ్రామ్ రూపంలో చూపిస్తే. ఎందుకంటే చెప్పే వాటికి మనం వినేది చాలా తక్కువ, చూసేవాటికి మనకి చాలా ఎక్కువ ఉంటుంది మెమరీ. మనం ఏదైనా సరే, మనం ఎవరైనా స్టోరీ చెప్పారనుకోండి విని మర్చిపోతాం. కానీ అదే స్టోరీ మనం సినిమాలో చూసామనుకోండి, ఒక థియేటర్కి వెళ్ళి మూవీ చూసామనుకోండి, చాలా గుర్తుంది. ఎందుకంటే పిక్చర్కి అంత వాల్యూ ఉంటుందన్నమాట. మన మెమరీ అనేది, మన మైండ్ అనేది పిక్చర్ని ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. చెప్పేది తక్కువ, చాలా తక్కువ చెప్పేది అంటే వినేసి మర్చిపోతుంది. కానీ చూసేది మనకు బాగా గుర్తుంటుంది. అందుకనే మన డేటాని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనం కలెక్షన్ చేసిన డేటాని ఇప్పుడు నేను ఇలా చెప్పాను, ఎడ్యుకేషన్ 7% రా, ఫుడ్కి 20% ఇలా నేను చెప్పాను అనుకోండి, సో మీరు ఒక 10 నిమిషాలతో మర్చిపోతారు. అది నేను ఒక డయాగ్రామేటిక్గా వేసాను అనుకోండి, మీరు కనీసం ఒక వారం రోజులైనా గుర్తుపెట్టుకుంటారు. సో లైక్ దట్ మాట. సో ఇప్పుడు మనం బార్ గ్రాఫ్ని ఎలా వేయాలి సార్ అంటే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇలాగా ఒక హారిజంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ తీసుకొని 0 నుండి స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో 0 నుండి స్టార్ట్ చేసి ఇక్కడ మనకి చూడండి అన్నీ కూడా మనకి 5 టేబుల్ ఉన్నాయి. ఇది 1, 3, 7
వేరే టేబుల్ ఉన్నాయి కనుక నేను 5 తీసుకుంటాను. అంటే ఇక్కడ మన గ్రాఫ్లోని ఒక యూనిట్ అనేది 5% తీసుకుంటాను. 5%, 10%, 15%, 20%, 25%, 30%. సో ఈ విధంగా నాకు మ్యాక్సిమం 30 ఉంది కనుక నేను 30 వరకు తీసుకున్నాను. దాన్ని 35 కూడా తీసుకోవచ్చు, ఇంకా నీట్గా రిప్రజెంట్ చేయాలంటే. 100 అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ కింద నేను ఏం చేస్తానంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. 1 cm, 2 cm, 3 cm, 4 cm, 5 cm, 6 cm, 7 cm, 8 cm, 9 cm, 1, 2, 3, 4, 5, 6, 10 cm, 11 cm, 12 cm. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకదాన్ని సెంటీమీటర్ వదిలేసి ఇంకొక సెంటీమీటర్తో నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఎడ్యుకేషన్ ఎంత 7%. కనుక నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను, అది 7% వరకు మాత్రమే గీస్తాను. ఇక్కడ రాస్తాను అనమాట ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏంటి ఫుడ్. సో ఫుడ్ 20 కనుక ఇక్కడ నుండి డైరెక్ట్గా 20 వరకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఫుడ్ అని రాస్తాను. నెక్స్ట్ ట్రావెలింగ్ 15%. సో ట్రావెలింగ్. ట్రావెలింగ్ 15%. నెక్స్ట్ డొనేషన్ 3%. డొనేషన్. నెక్స్ట్ మెయింటెనెన్స్ 25%. 25కి ఆపోజిట్గా చూసుకోవాలి. నెక్స్ట్ అదర్స్ 30%. అది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నాకు వచ్చిన డేటాని నేను ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని ఇలాగ బార్ల రూపంలో నేను రిప్రజెంట్ చేశాను. ఇలా రిప్రజెంట్ చేస్తే దీన్ని బార్ గ్రాఫ్ అంటారు. ఈ బార్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఫ్రీక్వెన్సీ అంటారు. వీటిని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటారు. వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఎందుకంటే ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది క్లాస్ ఇంటర్వెల్, అంటే లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్, సో వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విడ్త్ అనేవి అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో రెక్టాంగిల్స్ విడ్త్స్ ఆర్ సేమ్. ద రెక్టాంగులర్ విడ్త్స్ ఆర్ సేమ్. సో ఏవైతే మనం బార్ గ్రాఫ్ తీసుకున్నాం వాటి యొక్క రెక్టాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఓకేనా? హైట్స్ అనేవి వాటి యొక్క ఫ్రీక్వెన్సీకి ప్రొపోర్షనల్గా ఉంటాయి. సో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందో అంత హైట్ ఉంటుంది. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే తక్కువ హైట్ ఉంటుంది, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే ఎక్కువ హైట్ ఉంటుంది అన్నమాట. సో ద హైట్స్ ఆఫ్ ది రెక్టాంగిల్స్ ఆర్ the lengths of the rectangles are proportional to their frequencies, but widths are same. Widths of the rectangles are all same. ఇక్కడ మీరు ఏ రెక్టాంగిల్ తీసుకున్నా ఆ రెక్టాంగిల్ యొక్క విడ్త్స్ అనేవి సేమ్గా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి మనకి ఏ క్లాస్ ఇంటర్వెల్స్కి ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వెల్స్కి ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వెల్స్కి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్న ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తీసుకున్నాం కదా, అది ఒకసారి తీసుకున్నట్లయితే సో క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఈ రెండే తీసుకున్నాం. సో క్లాస్ ఇంటర్వెల్ ఇందాక ఏం తీసుకున్నాం? 0 to 5, 6 to 10, 11 to 15, 16 to 20. వీటిని ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నాం. సో మనకి ఎంత వచ్చింది ఇందాల? సో 5, 7, 11 ఉంది కదా. సో నెక్స్ట్ సో 10, 8 ఇలా వచ్చింది ఇందాల. సో 5, 7, 10, 8 వచ్చింది. ఇది ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇప్పుడు దీన్ని నేను రిప్రజెంట్ చేయాలంటే టాలీ మార్క్స్ అవసరం లేదు అండి. సో దీన్ని ఇప్పుడు ఒక బార్ గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేయాలంటే సో ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ అనేది పైన ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్స్ అనేది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఏంటంటే ఇది 0, ఇది 5, నెక్స్ట్ ఇది 10, నెక్స్ట్ ఇది 15, నెక్స్ట్ ఇది 20. సో ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే మనకి అన్నీ ఉన్నాయి కనుక
ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. సో 1 3 5 7 9 11 13. అంటే ఏంటి అర్థం ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఇక్కడ ఏంటి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం తీసుకున్నమాట. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 యూనిట్స్, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అన్నమాట. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 5, ఇక్కడ నుండి ఇక్కడ 5, ఇక్కడ నుండి ఇక్కడ 5 అలా తీసుకున్నాం. ఇక్కడ నుండి ఏంటి 2 యూనిట్స్ కింద తీసుకున్నాం. సో 1 తీసుకున్నాం, తర్వాత 3, తర్వాత నుంచి అంటే 1 సెంటీమీటర్ అనేది 2 యూనిట్స్ కింద ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనకు 5 యూనిట్స్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు వీటిని రిప్రజెంట్ చేస్తే 0 to 5 వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. 0 to 5 లేదంటే 1 to 5. సో కనుక ఇక్కడ 1 ఉంటుంది. నెక్స్ట్ 6 to 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. 6 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 11 to 15 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 ఉన్నారు. ఇక్కడ 11 ఉంటుందన్నమాట. 10 అంటే మిడిల్. నెక్స్ట్ 16 to 20 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 ఉన్నారు. ఇది ఇక్కడ 16. ఎంత ఉన్నారు? 8 అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్రతి బారు కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో ఇదేంటి మనకి మార్క్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ. సో ఇదేంటి మనకి బార్ గ్రాఫ్ ఫర్ ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్. ఇవేంటి ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్. ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసామన్నమాట. ఓకేనా? అలా కాకుండా చూడండి, ఆ ఇంక్లూడ్ చేయడం వల్ల చిన్న చిన్న గ్యాప్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడ. అలా గ్యాప్స్ రావడం వల్ల కొంచెం డయాగ్రామ్ అనేది మనకి అంత ఎఫెక్టివ్గా లేదు. మనం ఎలాగైనా రాయొచ్చండి. డార్క్ చేయొచ్చు, లైన్స్ రాయొచ్చు. సో బార్స్ని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు విత్ కలర్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. అలా కాకుండా నేను ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాను. ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్ అంటే ఇదే టేబుల్ నేను ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్గా మార్చవచ్చు. ఎలా మార్చుతా అంటే చూడండి, క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ మారదు, హైట్స్ మారవు, అలాగ ఉంటాయి. సో క్లాస్ ఇంటర్వల్స్ మారుతాయి. ఎలాగంటే ఇక నేను 1 to 5 తీసుకున్నాను కదా, 1 to 5 కాకుండా నేను ఇక్కడ 0.5 తగ్గిస్తాను, అది 0.5 దీనికి యాడ్ చేస్తాను. సో ఇక్కడ 0.5 తగ్గించి దీనికి యాడ్ చేస్తాను. అప్పుడేమవుతుంది, ఈ 1లో 0.5 తగ్గిస్తే 0.5 అవుతుంది, అది దీనికి యాడ్ చేయడం వల్ల 5.5 అవుతుంది. అంటే ఒక ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ని ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్గా మార్చాలంటే జస్ట్ ఏం చేయాలి, జస్ట్ లోవర్ లిమిట్లోని ఒక 0.5 అనేది తీసేసి అది అప్పర్ లిమిట్కి ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, 6లో ఒక 0.5 తీస్తే ఎంత అవుతుంది? 5.5. అది దీనికి ఇస్తే 10.5. నెక్స్ట్ ఇక్కడ కూడా 11లో 0.5 తీస్తే ఎంత వస్తుంది? 10.5. అది 15కి ఇస్తే 15.5. 16లో కూడా 0.5 తీస్తే ఎంత అవుతుంది? 15.5. అది దీనికి ఇస్తే 20.5. చూడండి, ఇప్పుడు మనకి 5.5, 5.5, 10.5, 10.5, 15.5, 15.5, సో 20. అంటే ఒక ఉన్న ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ని ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్గా ఈ విధంగా మార్చవచ్చు. ఫ్రీక్వెన్సీ అదే ఉంటుందన్నమాట. సో 5, 7, 10, 8. ఇప్పుడు నేను దీని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేశాను అనుకోండి, సో చాలా చక్కగా నీట్గా వస్తుంది. సో 0, 5, 5.5, 10.5, 15.5, 20.5. నువ్వు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా అంతే. సో 1, 3, 5, 7, 9, 11, 13, 15.
ఇక్కడ 2 డిఫరెన్స్ తీసుకున్నాం, ఇక్కడ 5 డిఫరెన్స్ తీసుకున్నాం. ఆన్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్. ఆన్ y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అనమాట, 2 సెంటీమీటర్స్. ఇప్పుడు 0.5 నుండి 5.5 వరకు ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది. అంటే డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. 5.5 నుండి 10.5 వరకు 7 వచ్చింది. అంటే ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 10.5 నుండి 15.5 10 మెంబర్స్, అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 15 నుండి 20.5 ఎంత? 8 మెంబర్స్, అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ 2 డయాగ్రామ్స్ కి మనకి ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. అంటే ఇక్కడ మనకి గ్యాప్స్ వచ్చింది. అందుకే ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ కన్నా ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ చాలా బాగుంటుంది, అన్ని విధాలు యూజ్ అవుతుంది, అన్ని వైపులో యూజ్ అవుతుంది అని చెప్పాను ఇందాలే. సో ఇది మాట డిఫరెన్స్. ఇక్కడ చిన్న చిన్న గ్యాప్లు రావడం వల్ల డయాగ్రామ్ అనేది కొద్దిగా ఇది ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి డయాగ్రామ్ అనేది నీట్గా ఒకదానికొకటి అటాచ్ ఉంటుంది. అంటే ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్లో అదొక బెనిఫిట్ అనమాట. సో దీన్ని మనం బార్ గ్రాఫర్ ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు, దీన్ని బార్ గ్రాఫర్ ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. సో ఈ విధంగా గ్యాప్లు లేకుండా మనకి పక్కన వస్తే దీన్ని మనం హిస్టోగ్రామ్ అంటారు. ఏమంటారు? హిస్టోగ్రామ్ అంటారు. చాలా ఇంపార్టెంట్. హిస్టోగ్రామ్లో ద విడ్త్స్ ఆఫ్ ది రెక్టాంగిల్స్ ఆర్ సేమ్ విడ్త్స్. All rectangles are having same widths. Heights of the rectangles are proportional to frequency. Same దీనికి ఎలాగో దీనికి కూడా అంతే. ఓకేనా? అయితే హిస్టోగ్రామ్ అనేది మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడగానే చెప్పవచ్చు అన్నమాట. సో 10.5 to 15.5 మధ్యన వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే ఈజీగా మనం 10 అని చెప్పొచ్చు అన్నమాట. ఏదైనా తక్కువ మంది వచ్చిన స్టూడెంట్స్ ఏంటి? 0.0 నుండి 0.5 వరకు. ఎక్కువ వచ్చిన వాళ్ళు 10.5 నుండి 15.5. ఇలాగ డయాగ్రామ్ చూడగానే ఈజీగా చెప్పొచ్చు. ఇక లాస్ట్ మనకి మిగిలిపోయింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఏంటి ఫ్రీక్వెన్సీ పాలిగాన్? పాలిగాన్ అంటే ఏంటి? పాలిగాన్ అంటే ఏ క్లోజ్ ఫిగర్ విత్ సైడ్స్. A closed figure which is formed by sides is called polygon. If it is having 3 sides, it is a triangle. If it is having 4 sides, it is a quadrilateral. If it is having 5 sides, pentagonal. 6 sides, hexagonal. 7 sides, heptagonal. 8 sides, octagonal. 9 sides, nonagonal. 10 sides, decagonal. ఆ విధంగా మనకి పాలిగాన్ అంటే తెలుసు. ఏంటి? A closed figure which is formed by sides is called polygon. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఈ రిప్రజెంటేషన్లో మీకు ఒక పాలిగాన్ రావాలి. అలా పాలిగాన్ వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటాం? ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటాం. సో పాలిగాన్ విత్ ఫ్రీక్వెన్సీస్తో మాత్రమే చేయాలి. సో అంటే ఎలా వస్తాయి ఫ్రీక్వెన్సీ అంటే, మీరు తీసుకున్న హిస్టోగ్రామ్లోని ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ మిడిల్ వాల్యూ తీసుకోవాలి. ఇదొకటి. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ మిడిల్ వాల్యూస్ తీసుకొని మీరు కనుక ఆ సైడ్స్ని ఇదొక సైడ్ ఇలా జాయిన్ చేసినట్లయితే మీకు ఒక పాలిగాన్ వస్తుంది. మరి సార్ ఇక్కడ ఇలా వచ్చింది సార్, మరి ఇక్కడ పాలిగాన్ రాలేదు అంటే నెక్స్ట్ 20.5 తర్వాత ఏమొస్తుంది మనకి? 25.5 ఇక్కడ వస్తుంది. ఈ రెండు జాయిన్ చేయండి, దీన్ని ఎక్స్టెండ్ చేయండి. సో -5.5. సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇదొక పాయింట్. ఇప్పుడు చూడండి, చూసారా? 1 2 3 4 5 6 7 సైడ్స్తో కూడిన హెప్టాగానల్ వచ్చింది. సో ఈ విధంగా మనము హిస్టోగ్రామ్ గీసేసిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయో ప్రతి దానికి ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మిడిల్ వాల్యూ మధ్యలో ఉన్న వాల్యూ కరెక్ట్గా మీరు పాయింట్ పెట్టేసి, సో ఇక్కడ దీని బిఫోర్ ఈ క్లాస్ ఇంటర్వెల్ మిడ్ పాయింట్, ఆ క్లాస్ ఇంటర్వెల్ మిడ్ పాయింట్, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ మిడ్ పాయింట్ తీసుకోవాలి.
ఇలా మీరు డ్రా చేసినట్లయితే మీకు ఒక పాలిగాన్ వస్తుంది. ఈ పాలిగాన్ ఏ విధంగా ఏర్పడింది? ఫ్రీక్వెన్సీ మిడ్ వాల్యూస్ వల్ల ఏర్పడింది కనుక దీన్ని ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటారు. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటారు. సో అయితే మనకి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గీయాలంటే ఖచ్చితంగా హిస్టోగ్రామ్ గీయాలా అవసరం లేదు. సో హిస్టోగ్రామ్ ఉంటే కొద్దిగా ఎఫెక్టివ్ వస్తుంది, హిస్టోగ్రామ్ లేకున్నా వస్తుంది. ఎలా అంటే మనం ఇప్పుడు తీసుకున్న ఫ్రీక్వెన్సీ పాలిగాన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాలు తీసుకున్న రెండో తీసుకుంటే 0, 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25. రెండో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 వచ్చింది, ఇది 7 వచ్చింది, నెక్స్ట్ ఇది 3 వచ్చింది, నెక్స్ట్ ఇది 9 వచ్చింది. సో 2 + 7 9, 9 + 9 18, 18 + 3 21. ఇక్కడ మనకి సో 2 7 9 9 9 18, 18 + 3 21, ఇక్కడ 9. సో ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా మిడ్ వాల్యూస్ తీసుకోవాలి. సో 0కు 5కి మిడ్ వాల్యూ అంత మనకి 2.5, 10 15 7.5, ఇది 12.5, ఇది 17.5, ఇది 22.5. ఇలాగ డైరెక్ట్గా మిడ్ పాయింట్ తీసుకుని ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ తీసుకుని మనం కనుక ఒక గ్రాఫ్ గీసినట్లయితే సో మనం డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. లెట్ us see. ఇక్కడ అన్ని 2.5 7.5 ఉన్నాయి కనుక మనం 2.5 7.5 12.5 17.5 22.5. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ మ్యాక్సిమం అంతా మనకి ఇక్కడ 9 కనుక డైరెక్ట్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 2.5 to 7.5 అంత మనకి 2.5 అనేది మనకి ఎన్ని వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ 7 వచ్చింది, నెక్స్ట్ 9 వచ్చింది, నెక్స్ట్ కూడా 9 వచ్చింది. వెయిట్, మనకి హిస్టోగ్రామ్స్ అవసరం లేదు కదా. ఇక్కడ హిస్టోగ్రామ్స్ అవసరం లేదు కనుక మనం ఏంటంటే డైరెక్ట్గా పాలిగానే గీయచ్చు. సో 2.5, 2 ఇక్కడ వస్తుంది, 7.5, 7 ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ 12.5, 9 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, 22.5, 3 ఇక్కడ వస్తుంది. ఈ విధంగా జాయిన్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ క్లాస్ ఇంటర్వల్ మిడ్ పాయింట్ ఇక్కడ వస్తుంది కనుక ఇది ఇలా జాయిన్ చేయండి. ఈ క్లాస్ ఇంటర్వల్ మిడ్ పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇలా జాయిన్ చేయండి. సో ఈ విధంగా వితౌట్ హిస్టోగ్రామ్ మనం డైరెక్ట్గా ఇలా మిడ్ వాల్యూస్ తీసుకుంటే సో మనం డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బార్ గ్రాఫ్, హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనమాట. సో ఇది ఇలాంటివే మనం ఎక్సైజ్ సమ్లో చేస్తాము. రేపు మనం ఈ ఎక్సైజ్ సమ్లోని మొత్తం మనకి 9 ఉన్నాయి, 9 ప్రాబ్లమ్స్ కూడా రేపు ఓన్లీ ఒక్కొక్క ఎక్సైజ్ ఉంది, అది రేపు మనం కంప్లీట్ చేసుకుందాం. వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఈ చాప్టర్ కనుక మీకు బాగా అర్థమైతే కింద ఎస్ఆర్ ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్ సూపర్ స్టార్ మాన్లెస్ అని చెప్పండి. దాంతోపాటు మీరు ఏ స్కూలు, మీరు ఏ జిల్లా అది కూడా టైప్ చేయండి. అంటే దీన్ని బట్టి మన వీడియోస్ అనేవి ఎంతమందికి రీచ్ అవుతున్నాయో నాకు అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఒక గుడ్ న్యూస్ అండి, ఇది లాస్ట్ చాప్టర్ కనుక ఈ చాప్టర్ కనుక ఈ వీడియో కనుక ఒక 100 లైక్స్ అండ్ 100 లైక్స్ వచ్చినట్లయితే, ఒక 100 లైక్స్ వచ్చినట్లయితే నేను ఈ చాప్టర్ తర్వాత మీకు 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ రిలీజ్ అయిందండి. అది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేస్తానండి, సెమిస్టర్ 1 అనమాట. సో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 స్టార్ట్ చేస్తాను కనుక మీకు కనుక 10th క్లాస్ న్యూ సిలబస్ కావాలి అంటే, వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి 100 లైక్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోకి మనకు 1000 లైక్స్ అని నేను టార్గెట్ ఇస్తాను, అంటే దీని యొక్క ఎక్సైజ్కి. కనుక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.